అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. నాకెలా అనిపించింది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అడిగితే చాలా బాగుంది. లిటరల్లీ చెప్తున్నా, ఒక ఫన్ అయితే ఉంటుంది ఫిలిం అని మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. మీ ఫ్రెండ్స్తో అలా వెళ్ళి కూర్చొని ఆరామ్సే ఫిలిం చూసేయచ్చు అని చెప్తాను. ఒక మంచి సాటిస్ఫాక్షన్తో అయితే బయటకు వెళ్తారు. లీడ్ రోల్ బై మన ప్రదీప్ మంచిరాజు గారు అండ్ సైడ్ రోల్స్ బై చాలా మందే ఉన్నారు. లైక్ మన సత్య గారు కానియచ్చు, లేకపోతే మన గెటప్ సీన్ గారు కానియచ్చు. మన గెటప్ సీన్ గారి గురించి మాట్లాడుకుంటే భయ ఒక మెల్లకన్నుతో అయితే ఉంటారు. ఎంటైర్ గా భయ ఫిలిం మొత్తము తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్, ఆ వే ఆఫ్ కామెడీ నో వర్డ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఉన్నారు ఇలా చెప్పుకుంటా పోతే. అండ్ నాట్ ఓన్లీ దాట్ మన పవన్ కళ్యాణ్ కోదాటి అదేనండి మన అతుల్ గారు, అంటే ఆ పేరు అయితే వైరల్ అయింది, మీకు తెలిసే ఉంటది. తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఫిలిం చూసి తెలుసుకోండి. చాలా ఎంటర్టైన్మెంట్ లోనే ఉంటుంది, రన్ అవుతుంది. ఈ మూవీకి కూడా తనే ఎడిట్ చేశారు అన్నట్టు తెలిసింది. ఓకే, స్టోరీ ఎలా ఉంటుందనే మాటలో చెప్పుకుంటే, వయసు వచ్చిన ఒక అమ్మాయి ఒక పల్లెటూరులో ఒక 60 మంది పెళ్లి చేసుకోవాలి, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళే ఎవరైనా ఒక్కోళ్ళు అన్నట్టు ఒక రూల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే రూల్ అంటే మీకు ట్రైలర్ చూసి అర్థమైపోతుంది ఎటువంటి రూల్ ఉంటుంది మరి ఏందనేది. అయితే బయట ఉండే వ్యక్తులు అయితే చేసుకోవద్దు. అలా ఒక సివిల్ ఇంజర్ అయిన మన ప్రదీప్ గారు వచ్చిన తర్వాత ఏమైంది మరి, అలా లవ్ లో పడ్డ తర్వాత లవ్లో ఎట్లా పడతారు, మరి సాంగ్స్ యూజర్ పడ్డ తర్వాత ఏమైంది ఏందనేది స్టోరీ అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఎంటర్ గా ఫిలిం అయితే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే కామెడీ, లిటరల్లీ చెప్తున్నా కామెడీ కామెడీ కామెడీ. ఎంజాయ్ ది ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఫిలిం మొత్తం కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అయ్యే పొజిషన్స్ కూడా సమట్ బాగానే ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో కొంచెము ఆ గ్రాఫ్ అనేది తగ్గినట్టు అనిపించినా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక క్లైమాక్స్ పొజిషన్ కూడా ఒక నార్మల్ ఇష్లోనే అయితే ఎండ్ చేసేస్తారు, నార్మల్ ఇష్లోనే. సో అలా చెప్పుకుంటూ పోతే బాగానే ఉంటుంది. అండ్ ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కానివచ్చు, ఇంకా అదర్ క్యారెక్టర్స్ కానివచ్చు, వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బాగానే ఇచ్చారు. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే భయ పర్టికులర్ మ్యూజిక్ అనేది నాకు అంతలా ఎక్కలేదు, అంటే నార్మల్ ఏషా అనిపించింది. అంతలా అనిపించకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది, అలా చెప్పుకోవచ్చు. ఎంటైర్ గా తిన క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి, సైడ్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ నేమ్స్ అంత నా పర్టికులర్గా ఐడియా లేదు, కానీ వాళ్ళు ఉండడం వల్లనే మూవీ అనేది అలా వెళ్ళిందా మరి ఆ కామెడీలో అన్నట్టు నాకు అనిపించింది. ఆ థాట్స్ అయితే ప్రదీప్ మంచిరాజు గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. తన రోల్లో తన డీసెంట్ లా అలా వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వన్ సెగ్మెంట్ చూస్తే మంచి ఫిలిం చూసాం రాబాయ్ అన్నట్టు అయితే వస్తారు, అది మాత్రం ఒక ముక్కలో చెప్పుకోవచ్చు. అండ్ జస్ట్ గో ఇన్ ది థియేటర్స్ అండ్ వాచ్ అండ్ లెట్ మీ ఇన్ ది కామెంట్ బాయ్ మీకు ఎలా అనిపించింది అనేది. అండ్ దట్స్ అబౌట్ ది అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి రివ్యూ.